అందుకే పౌలు అంటున్నాడు, పడగొట్టిన వాటిని మరలా నేను కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా అనుకొనుచున్నాను కదా. చూసారండి, అపరాధి అయిపోతున్నారండి. మెర్లిన్ అక్కడ కూర్చో, ఆ పాపను తీసుకెళ్ళి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను నేనే అపరాధిగా ఎంచబడుదును మరలా నేను కట్టిన ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని సంధి చేసి, ఆయన ద్వారా సమస్తాన్ని, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు, తనతో మనల్ని ఈ శిలువ రక్తం ద్వారా సమాధాన పరుచుకోవాలననియు తండ్రికి ఇష్టమాయను. కంటిన్యూగా చదువుదాం. మరియు గతకాలమందు, నా వైపు చూడండి, బైబిల్ చదువుతున్న వారు చదువుతారు, నా వైపు చూడండి. మరియు గతకాలమందు దేవునికి మనము దూరస్తులము, మీ దుష్క్రియల వలన మన మనసులో విరోధ భావము కలవారమై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనందరినీ కూడా తన శిలువ యాగం ద్వారా, తన ప్రేమ ద్వారా మనందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే సమాధానపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి గట్టిగా. మరలా దేవుడు మనల్ని సమాధానపరుస్తున్నాడు. ప్రస్తుతము మునుపు ఒకప్పుడు దుష్ట కాలంలో విరోధమైన భావాలు కలిగి, కక్షలు కలిగి, పగ ప్రతీకారాలు కలిగి, ఎవరిని క్షమించలేని ఓర్వలేని తనముతో బ్రతికినటువంటి మనము ఆయన శిలువ యాగం ద్వారా ఇప్పుడు ఏం చేశాడంటే మనల్ని సమాధానపరుస్తున్నాడు. ఆనాడు 12 మంది శిష్యుల మధ్య కూడా ఆ ఐక్యతను, ఆ యూనిటీని, ఆ సహవాసాన్ని తీసుకురావడానికి పస్కా రాకముందే ఆయన తన వారిని అంతవరకు ప్రేమించెను.